నమస్తే. మనం హైదరాబాద్లోని అంబర్పేట బతుకమ్మ కుట్ట చెరువు దగ్గర ఉన్నాం. సో గతంలో ఈ చెరువు కబ్జాకోర్ల వలయంలో ఉండే, కబ్జాకోర్ల నుంచి విముక్తి కల్పించినటువంటి హైడ్రాకు ఇక్కడున్నటువంటి కాలనీ వాసులంతా కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రధానంగా ఈ కబ్జాకోర్ల నుంచి స్థానికంగా ఉన్నటువంటి స్థానికులతో పాటు మాజీ ఎంపీ, మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు గారి కృషి చాలా కనబడుతుంది. సో ఎంతో అందంగా సుందరంగా ఈ యొక్క అంబర్పేటకు సంబంధించినటువంటి బతుకమ్మ కుంట రూపుదిద్దుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు 7.8 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ యొక్క అంబర్పేటకు సంబంధించినటువంటి బతుకమ్మ కుంటకు సంబంధించిన చెరువును పునరుద్ధరణ చేసింది హైడ్రా. సో ఈ నెల 25వ తారీఖున మరి బతుకమ్మ సంబరాలను ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలు పెట్టబోతా ఉన్నాడు. సో నాకు తెలిసి హైదరాబాద్లో 6 చెరువుల్ని పునరుద్ధరించడానికి మరి హైడ్రా మొదలు పెడితే ఆ 6 చెరువులలో ప్రధానంగా ఈ అంబర్పేటకు సంబంధించినటువంటి ఏదైతే ఈ బతుకమ్మ కుంట పూర్తి స్థాయిలో పూర్తయినట్టు తెలుస్తుంది. ఒకసారి మనం చూసుకోవచ్చు, గతంలో ఇదంతా కూడా పిచ్చి మొక్కలు చెత్తతో నిండిపోయినటువంటి ప్రాంతం ఇదంతా కూడా. మరి దాదాపు 10 ఎకరాలకు పైగా ఉన్నటువంటి ఈ బతుకమ్మ కుంట చెరువు కాలక్రమేణా కొంత కబ్జాకోర్ల కబ్జా చేస్తూ తర్వాత పూర్తి స్థాయిలో 5 ఎకరాల వరకు ఇది మిగిలిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి గత బతుకమ్మ కుంటకు ఇప్పుడున్నటువంటి బతుకమ్మ కుంట కంపేర్ చేస్తే గతంలో చెత్తా చెదార్థం ఉన్నటువంటి బతుకమ్మ కుంట వాసనతో ఈగలతో ఇక్కడ ప్రాంత ప్రజలతో కూడా ఇబ్బంది పడేది. కానీ ఇప్పుడు చాలా అందమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక చెరువుగా మారింది. మనం చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం కూడా ఆ వైపు పిల్లలు ఆడుకోవడానికి కొంత పార్కు స్థలం కావచ్చు, పెద్దలు వాకింగ్ చేసుకోవడానికి వాకింగ్ ట్రాక్ కావచ్చు. బతుకమ్మ సంబరాల్లో బతుకమ్మల్ని ఆడపడుచులంతా కూడా 9 రోజులు 10 రోజుల పాటు బతుకమ్మని ఆడిన తర్వాత బతుకమ్మలు తీసుకొచ్చి ఈ బతుకమ్మ కుంటలో చెరువులో వదలడానికి వీలు పడే విధంగా ఒక మంచి స్టెప్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ బతుకమ్మ కుంటకు సంబంధించినటువంటి కొంత వాటర్ పక్కన నుంచి వచ్చినటువంటి వర్షపు నీరు, కాలనీలో నుంచి వర్షపు నీరంతా కూడా బతుకమ్మ కుంట లోపలికి రావడం, ఈ బతుకమ్మ చెరువు అంతా నిండిన తర్వాత మళ్ళీ ఆ వాటరు అవుట్ఫ్లో బయటికి వెళ్ళడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు అధికారులు చేసినట్టుగా తెలుస్తుంది. ఒకసారి మనం చూసుకోవచ్చు విజువల్స్, అక్కడ నుంచి ఇన్ఫ్లో కనిపిస్తుంది. అంటే కొన్ని కాలనీల నుంచి వచ్చేటువంటి వాటర్ అంతా కూడా బతుకమ్మ కుంట చెరువులోకి వస్తాయి. బట్ ఈ చెరువు నిండిన తర్వాత అవుట్ఫ్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది. అవుట్ఫ్లో అక్కడ ఉన్నటువంటి అవుట్ ద్వారా బయటికి వెళ్ళి నాలలో కలిసే విధంగా ఇక్కడ డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. సర్వం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా మరి ఇతర మంత్రులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ నెల 25వ తారీఖున బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఏదైతే హైడ్రా పుణ్యమాని పునరుద్ధరించినటువంటి ఈ బతుకమ్మ కుంట చెరువుకు సంబంధించి ఇక్కడ నుంచి మరి ఉత్సవాలు అయితే మొదలు కాబోతున్నాయి. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మనం చూస్తూ ఉన్నాం. చకచక ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఓవైపు ఇక్కడ కావాల్సినటువంటి వాకింగ్ ట్రాక్ కావచ్చు, పిల్లలు ఆడుకోవాల్సినటువంటి కొన్ని గేమింగ్కి సంబంధించినటువంటి ఆటకు సంబంధించినటువంటి ఆట పరికరాలు కావచ్చు, అదేవిధంగా అన్ని రకాల సకల సవలతులు అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి విజువల్స్ మనము ప్రస్తుతం తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. రైట్, దానికి సంబంధించిన విజువల్స్ చూసుకో చాలా వేగంగా పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. మిగిలిపోయినటువంటి పెండింగ్ వర్క్ను కూడా ఇక్కడ కొంత కంప్లీట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో కొంతమంది వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అంటే ఎట్లుండబోతుంది, ఏం చేయబోతుందని. సో డిజైనర్ అని విన్నాము, దీనికి సంబంధించిన ఏర్పాట్లు డిజైనింగ్ అంతా మీరే చూస్తున్నామని విన్నాము. సో అంటే ఎట్లుండబోతుంది, ఏంది, దీనికి సంబంధించిన డిజైన్ గురించి కొంత ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ మేము ఒక ఏప్రిల్లో స్టార్ట్ చేసాం ఇది వర్క్. ఇది మీరు ఆల్రెడీ చూసారు. ఇప్పుడు ఇక్కడ చేసిన వర్క్ వల్ల మనకు క్యాచ్మెంట్ ఏరియాలో ఎక్కడ ఫ్లడ్డింగ్ ఉండదు. ఫ్లడ్డింగ్ ఉండకుండా అక్కడ మేము ఒక ఇన్లెట్ ఓపెన్ చేసాం. ఆ ఇన్లెట్ నుంచి మనకు మంచి ఫ్లడ్ వర్షం పడినప్పుడు మంచి నీళ్లు లోపలికి వస్తాయన్నమాట. నీళ్లు బయటకు వెళ్ళడానికి కూడా ఒక అవుట్లెట్ కట్టామన్నమాట. మెయిన్గా ఏంటంటే ఇది మనకు బతుకమ్మ కుంట ఒకప్పుడు 16 ఎకరాల్లో ఉన్నది. ఇప్పుడు లాస్ట్ మిగిలింది ఒక 5 ఎకరాలు. 5 ఎకరాలన్నా మనము కాపాడుకోవాలి, దీన్ని మళ్ళీ బతుకమ్మ కుంట షేప్ తీసుకురావాలనే కాన్సెప్ట్ మీద పనిచేసాం అనమాట ఇది. సో 4 monthsలో ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం వర్క్. ఇప్పుడు దీనికి ఇంకా ఫర్దర్గా ఏంటంటే ఇక్కడ ఒకటి మనం ఒక గోపురం కానీ ఒక స్టాచ్యూ కానీ పెడుతున్నాము. తర్వాత ఈ స్టెప్స్ అనేది మనము బతుకమ్మ ఫెస్టివల్ ఆడుతూ తీసుకొచ్చి ఇక్కడ మనము చేయడానికి చేసిందనమాట. ఇదంతా కూడా వాక్వే వస్తుంది. ఇక్కడంతా కూడా మీకు లైట్స్ వస్తాయి, చుట్టూ ప్లాంటేషన్ ఉంటుంది, పిల్లలకి ప్లే ఏరియా ఉంది, పెద్దలకి అక్కడ జిమ్ పెట్టాము. తర్వాత ఇట్లా వర్షం పడినప్పుడు కూర్చోవడానికి వీలుగా అక్కడ గజబోస్ పెట్టాము అనమాట. 2 అన్ని న్యాచురల్ గజబోస్ పెట్టాము అనమాట, స్టోన్ గజబోస్ పెట్టాము. సో ఇంకా మనకి ఇక్కడ 2 ఎంట్రన్స్లు ఇస్తున్నాము. ఒకటి మామూలుగా పబ్లిక్ ఎంట్రీకి, ఒకటి ర్యాంప్ ఒకటి ఇచ్చామన్నమాట. సో ఇది ఇంకా దీన్ని సెక్యూరిటీ రూమ్ ఒకటి పెట్టి మనకు సెక్యూరిటీ కూడా డే అండ్ నైట్ సెక్యూరిటీ ఉంటారు. దీన్ని ఇంకా పబ్లిక్కి అంకితం చేస్తున్నాం త్రూ హైడ్రా.
హైడ్రా వచ్చేసి ఇక్కడ ఈ అంబర్పేట్ పబ్లిక్కి ఇక్కడ ఏరియా వాళ్ళకి అంకితం ఇస్తున్నారు. ఇటువంటి వాళ్ళంతా మాకు మొదటి నుంచి సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడ పని బాగా జరిగింది. ఇంకా రేపు పొద్దున వాళ్ళు దీన్ని మెయింటైన్ చేయాలి. మేబీ 25కి ముఖ్యమంత్రి గారు వస్తా ఉన్నారు కాబట్టి ఎంత వర్క్ కంప్లీట్ అయింది ఇక్కడ? ఆల్మోస్ట్ అంతా అయిపోయినట్టు కంప్లీట్ అయింది. ఇంకేం లేదు, ఇంకా బ్యాలెన్స్ ఏం లేదు, ఓన్లీ జస్ట్ ఫినిషింగ్ వర్క్స్ ఉన్నాయి. 25th మనకు 21st అంతా కంప్లీట్ అయిపోతుంది వర్క్. ఇది ఇంకా మేము 21st నుంచి కంప్లీట్గా ఇది ఇంకా వర్క్ ఏమి ఉండదు, ఇంకా జస్ట్ ఇంకేదన్నా ఏర్పాట్లు అవి చూసుకుంటున్నాం అనమాట. అంతే. అనుకున్న డిజైన్ లో సక్సెస్ఫుల్ గా అయినట్టేనా మీరు అనుకుంది అనమాట. ఇక్కడ మెయిన్ గా ఇక్కడ పబ్లిక్ సపోర్ట్ బాగా చేశారు అనమాట. దానివల్ల మాకు ఇంకా అనుకున్న టైం కన్నా ఇంకా త్వరగానే అయింది అనమాట వర్క్. సో ఇది మొత్తం మీద సో డిజైన్ కి సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లు, వర్షం పడ్డప్పుడు ఫ్లడ్ మిటిగేషన్ అనేది ఒకటి మెయిన్ అనమాట. ఇక ఈ ఏరియాలో అంతా కూడా ఫ్లడ్ అవుతుండేది అనమాట. ఇప్పుడు దీనివల్ల మనకు ఫ్లడ్ తగ్గింది. ఒకప్పుడు చెరువు ఉండింది ఇక్కడ. చెరువులు అనేది ఊరికే ఫామ్ అవ్వ అనమాట. ఎక్కడైతే మనకు లోతట్టు ఉండి మనకు క్యాచ్మెంట్ ఏరియా నుంచి నీళ్ళు వస్తాయి, స్టోరేజ్ కోసం చేసిండే చెరువు అనమాట. దీన్ని కాస్త ఎంక్రోచ్మెంట్ అయింది, అది వదిలేయండి. ఇప్పుడు మిగిలిన 5 ఎకరాలన్నా మనము కాపాడుకోవాలని చేసుకుంది. మెయిన్గా ఫ్లడ్ మిటిగేషన్, తర్వాత పబ్లిక్ ఒక లంగ్ స్పేస్ క్రియేట్ చేసినట్టు పార్క్ కూడా మనం ఈ పాకెట్ స్పేసెస్లో క్రియేట్ చేసాం అనమాట. సో 4 ఎకరాల పైన మనకు చెరువు ఉంది, మిగిలింది మనకు వాక్వే అది రెడీ చేసాం అనమాట. థ్యాంక్ యూ. లోకల్ లీడర్లు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎట్లా చూస్తారు అంటే గతంలో ఇదే ప్రాంతంలో చాలా చెత్తా చెదారంతో ప్రాంతంలో ఉన్న వారంతా కూడా ఇబ్బందులు పడేది చాలా ఈ ప్రాంతానికి రావాలంటే. ఇప్పుడు చాలా అందమైనటువంటి చెరువు ఏర్పడింది. ఏమనిపిస్తుంది ఇదంతా చూస్తూ ఉంటే? ఈ వాతావరణము, హైడ్రా ప్రోత్సాహము, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం చూస్తూ ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డాక చాలా అన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటుందండి. అందులో భాగమే ఈ హైడ్రాని తీసుకురావడం కూడా. అయితే ప్రస్తుతం ఇక్కడ గత 30 సంవత్సరాలుగా ఈ బతుకమ్మ కుంట అనేది కబ్జాకి గురి అయిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు హైడ్రా ద్వారా మాకు రికవరీ చేసి పునర్నిర్మించి ఇవ్వడం అనేది ఎంతో సంతోషం. ఎందుకంటే మహిళలందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేశారు. గత 30 సంవత్సరాలుగా కూడా ఈ యొక్క ప్లేస్ బతుకమ్మ కుంట ఇంతకుముందు మాకు మంచిగా మా పెద్దవాళ్ళ నుంచి కూడా మేము చిన్నప్పుడు కూడా ఇక్కడ వచ్చి మేము బతుకమ్మలను నిమజ్జనం చేసేవాళ్ళము. అలాంటిది 35 సంవత్సరాలుగా మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాము. ఆడపడుచులందరూ కూడా ఇబ్బంది ఉండే ఈ యొక్క బతుకమ్మలను నిమజ్జనం చేయడానికి. అయితే ఎట్టకేళ్ళకి మా పెద్దలు విఎన్ మంత్రావు గారు ఇక్కడ 30 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కబ్జా విషయంపై పోరాటం చేశారు. కోర్టు దాకా వెళ్ళి కోర్టులో కూడా కేసు గెలిచాము. ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళు గత ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎడ్ల సుధాకర్ ఇక్కడ కబ్జా చేయడం జరిగింది. అయితే ఆయన పైన కూడా కోర్టులో కేసు వేసి గెలిచి ఇక్కడ పెద్దలు విఎన్ మంత్రావు గారి నేతృత్వంలో ఆయన యొక్క కృషి ఫలితమే ఈ యొక్క మా బతుకమ్మ కుంట రికవరీ చేయించి ఇవ్వడం అనేది మా అందరికి కూడా, అంబర్పేట ప్రజలకు కూడా ఎంతో సంతోషం అనిపిస్తుంది. అలాగే దానికి సహకరించిన హైడ్రాని తీసుకొచ్చిన మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు హైడ్రా కమిషనర్ రంగనాథన్ గారికి మరియు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రోహన్ రెడ్డి గారికి కూడా మేము ఈ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. రాబోయే 25వ తేదీన ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ఈ యొక్క బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు పెద్ద ఎత్తున మా పార్టీలకు అతీతంగా మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొనవలసిందిగా, అలాగే మన బతుకమ్మ కుంట ప్రారంభోత్సవ సంబరాలలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. 25వ తారీఖు ఎప్పుడు వస్తుందని కూడా అందరూ ప్రజలు వెయిట్ చేస్తున్నారండి. మరొకసారి ఈ యొక్క ముందు ఆలోచన చేసి ముఖ్యమంత్రి వర్యులు ఈ ఏవైతే కబ్జాకి గురి అయిన చెరువులని రికవరీ చేసే దిశగా హైడ్రాని తీసుకొచ్చారో అందుకు ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మా పెద్దలు విఎన్ మంత్రావు గారు కూడా ఇక్కడ ఈ యొక్క అంబర్పేట నియోజకవర్గంలో బతుకమ్మ కుంట మీద ఇంత సుదీర్ఘ పోరాటం చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది మొత్తం మీద అంబర్పేటకు సంబంధించినటువంటి బతుకమ్మ కుంటకు సంబంధించినటువంటి చెరువు అయితే పునరుద్ధరణ జరిగింది. ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఆడపడుచులు పాడిన తర్వాత బతుకమ్మల్ని వదలడానికి వీలుగా అనేక సకల సవలతులు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఒక్కసారి మనం దానికి సంబంధించిన డిజైనర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మధ్యలో ఒక గోపురం రాబోతుందని చెప్పేసి, అదేవిధంగా అక్కడ నుంచి వచ్చేటువంటి వరద ఉధృతికి, లోతట్టు ప్రాంతాలకు వచ్చేటువంటి వరద మొత్తం కూడా రావడానికి ఒక ఇన్ఫ్లో అవుట్ఫ్లోకి సంబంధించి చెరువు నిండిన తర్వాత బయటకు వెళ్ళడానికి సకల సవలతులు చేశారు. దాంతోపాటు పిల్లలు ఆడుకోవడానికి కావచ్చు, పెద్దలకు జిమ్ కావచ్చు, అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఇది 25వ తారీఖున ముఖ్యమంత్రికి ఈ యొక్క ఉత్సవాలకు పాల్గొనే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసి సర్వం సిద్ధమైందంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులని ఇట్లా పునరుద్ధరణ చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందంటూ కూడా కొంత ప్రజల నుంచి రెస్పాన్స్ వస్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్లో తలపెట్టినటువంటి 6-7 చెరువుల్లో మొదటి చెరువు ఇది పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకున్న చెరువుగా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, అంబర్పేట్.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.